మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి నందిగామలో వంతెన పూర్తిగా దెబ్బతిందని, త్వరలో మరమ్మతులు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డిఎస్పీ గారు ఒక్కసారి మంత్రి గారితో మాట్లాడండి. దామోదర్ ఒక్క సెకండ్, 1 సెకండ్. ఏం నడుస్తుంది అక్కడ? మరి వర్షం పెరిగిందా? వర్షం పడుతుంది కదా. దూప్ సిక్స్ తాండలో ఒక మంచి ఇంకో మంచి దొరకలేదు. వాడి రాజపేట జాగ్రత్త. ఇప్పుడు మన డిజాస్టర్ కింద ఎక్కడికి ఉంటుందో చెప్పు నాకు. సర్చ్ చేయండి. బీ టచ్ విత్ మీ ఎవ్రీ 2 hours చెప్పిన. నందిగామ గ్రామము ఈ వాగు ప్రవహిస్తున్నది. హైవే ఇది, మన సిద్దిపేట మెదక్ హైవే. ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ, పోలీస్ యంత్రాంగమే కానీ, ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా, నష్టం వాటిల్లకుండా అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ వినేది ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదకు, రామాయణపేట, నిజాంపేట ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ లేదా ఇల్లుకు కూలిన ఇల్లే కానీ అదే వారికి నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక రిపోర్టు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మొత్తం మాత్రం ప్రజలతో విజ్ఞప్తి, మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కే కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరి కోసం విజ్ఞప్తి చేస్తాం. మన యంత్రాంగం వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతమే కాదు, ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం విశేషంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కనుక రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం.